ఏషియా కప్‌లో కీలకమైన ఘట్టం అంటే ఈరోజు ఇండియా మొదటి మ్యాచ్ అయితే ఆడబోతుంది. ఏషియా కప్ టీ20 ఫార్మాట్లో అయితే ఇది రెండో మ్యాచ్. నిన్న హాంకాంగ్ ఇటు బంగ్లాదేశ్‌కి జరిగినటువంటి ఆఫ్ఘనిస్తాన్‌కి జరిగినటువంటి మ్యాచ్‌లో అయితే ఆఫ్ఘనిస్తాన్ గెలిచింది. ఈ రెండో మ్యాచ్‌లో ఇవాళ దుబాయ్ ఇంటర్నేషనల్ పిచ్‌లో భారత్ వర్సెస్ యూఏఈ. యూఏఈ అంటే ఈ జట్టు చాలామందికి తెలియకపోవచ్చు కూడా. చాలా చిన్న జట్టు అన్నమాట. దాదాపు 15 సంవత్సరాల తర్వాత 15 సంవత్సరాల తర్వాత ఏషియా కప్లో ఈరోజు ఆ యూఏఈ జట్టు అయితే ఆడుతుంది. ఎందుకంటే ఏషియా కప్కు కూడా క్వాలిఫై అవ్వని పరిస్థితి ఆ జట్టు పరిస్థితి ఉంది ఇంతకుముందు. సో ఇప్పుడైతే క్వాలిఫై సాధించింది, అర్హత సాధించింది. మొత్తానికి ఈరోజు భారత్ యూఏఈతో తలపడనుంది. 8 గంటలకి ఈ మ్యాచ్ ఇండియా కాలమానం ప్రకారము 8 గంటలకు మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. మరి ఏంటి అసలు యూఏఈ జట్టు ఏంటి, దాని బలాబలాలు ఏంటి, అసలు ఇండియా స్క్వాడ్ ఎలాగా ఉంది, ఇండియా జట్టులో ఎవరెవరు ఆడబోతున్నారు, ప్లేయింగ్ 11 ఎవరున్నారు ఆటగాళ్ళు అని చెప్పేసి ఒకసారి దీని గురించి మనం చర్చించుకుందాం. ముఖ్యంగా యూఏఈతో ఆడబోయే ఈ మ్యాచ్లో భారతే హాట్ ఫేవరెట్ అని చెప్పాలి. నాట్ ఓన్లీ దిస్ మ్యాచ్, ఓవరాల్గా ఏషియా కప్లోనే హాట్ ఫేవరెట్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఇండియా టీం అని చెప్పేసి ఎవరైనా చెప్పాల్సిందే. సగటు క్రికెట్ అభిమాని అయినా సరే ఎవరైనా సరే ఇండియానే హాట్ ఫేవరెట్ అని చెప్పేసి చెప్తారు. సో అయితే అంత స్ట్రెంత్ ఉన్నటువంటి భారత్ ఈరోజు యూఏఈతో తలపడుతుంది. మరి ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలుపు భారత్నే వరిస్తుంది, అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కానీ టీ20 ఫార్మాట్ కాబట్టి ఎప్పుడు కూడా టీ20 ఫార్మాట్లో ఏం జరుగుతుందో కూడా మనం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే మనం ఐపీఎల్ మ్యాచెస్ చూసాము, అలాగే టీ20 వరల్డ్ కప్ మ్యాచెస్ చూసాము. టీ20 ఫార్మాట్లో ఎలా ఉంటుందంటే ఒక్క ఓవర్లో కూడా మ్యాచ్ స్వరూపాన్ని మార్చేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అది బ్యాటింగ్ విభాగంలో కానీ అలాగే బౌలింగ్ విభాగంలో కానీ ఎవరైనా సరే ఒక ఓవర్లోనే మ్యాచ్ మొత్తాన్ని కూడా టర్న్ చేయగల కెపబిలిటీ ఉన్నటువంటి ప్లేయర్స్ ఉన్నారు. అటువంటి సిచ్యువేషన్స్ చాలా కూడా జరిగాయి, ఇంతకుముందు మనం చూసాం. అయితే ఇవాళ భారత్ యూఏఈతో తలపడుతుంది కాబట్టి మరి యూఏఈతో తలపడే ఈ మ్యాచ్లో ఎవరెవరు ఆటగాళ్ళు ఉన్నారంటే కెప్టెన్గా అయితే సూర్యకుమార్ యాదవ్ అయితే వ్యవహరిస్తున్నాడు సారథిగా. సో వైస్ కెప్టెన్గా అయితే శుభ్మన్ గిల్ని అయితే ఎంచుకున్నారు. అయితే ముఖ్యంగా ఈ ప్లేయింగ్ 11లో ఈ 11 మంది ఆటగాళ్ళలో భారత్ తరపున అయితే భారత్ పటిష్టమైనటువంటి బ్యాటింగ్ లైనప్ ఉంది, బౌలింగ్ లైనప్ కూడా ఉంది. సో వీళ్ళంతా సమిష్టి కృషితో అయితే తప్పకుండా మ్యాచ్ అయితే గెలుస్తుంది, అందులో సందేహం లేదని చెప్పాలి. అయితే యూఏఈ జట్టు కూడా ఏమాత్రము కూడా తీసిపోదు. ముఖ్యంగా ఫస్ట్ మనం ఇండియా గురించి మాట్లాడుకుందాం. ఇండియా జట్టులో చూసుకున్నట్టయితే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు టీ20 ఫార్మాట్కి అయితే. సో వైస్ కెప్టెన్గా శుభ్మన్ గిల్ వ్యవహరిస్తున్నాడు. అలాగే ముఖ్యంగా ఓపెనర్లు ఎవరెక్తారనే సందిగ్ధత అంటే ప్రతి ఒక్కరిలో కూడా క్యూరియాసిటీని పెంచుతుంది. ఎందుకంటే ఈ ఓపెనర్ విషయానికి వచ్చేసరికి ఇప్పటి వరకు అంటే గత 1 ఇయర్ నుంచి కూడా శుభ్మన్ గిల్ టీ20 ఫార్మాట్లో ఆడలేదు, కొంచెం దూరంగా ఉన్నాడు. ఆయన వన్డేలో ఆడుతున్నాడు. అలాగే టెస్ట్ క్రికెట్ కూడా రీసెంట్గానే మంచి రికార్డ్స్ అయితే క్రియేట్ చేశారు. సో టెస్ట్లో కూడా బాగా ఆడినటువంటి ప్రతిభ కనబరిచాడు శుభ్మన్ గిల్. అయితే టీ20కి ఇప్పుడు ఎంట్రీ ఇస్తున్నాడు మళ్ళీ. సో టీ20లో ఇంతకుముందు అంతగా చెప్పుకున్నంత గణాంకాలు కూడా ఒక రేంజ్లో అయితే లేవు. సో ఓపెనర్గా ఎవరిని ఓపెనర్గా బరిలోకి దించాలి అని చెప్పేసి ఇటు టీమిండియా మేనేజ్మెంటు అలాగే సగటు క్రికెట్ అమ్మాయిని కూడా ఎవరు ఓపెనర్గా వస్తారు అనే సందిగ్ధత ప్రతి ఒక్కరికి కూడా ఉంది. ముఖ్యంగా ఓపెనర్స్ గురించి మాట్లాడుకుంటే అభిషేక్ శర్మ ఇతను లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, సన్ రైజర్స్ హైదరాబాద్కి అయితే ఐపీఎల్లో ఆడాడు, మంచి రికార్డు స్కోర్స్ క్రియేట్ చేశాడు, సెంచరీలు నమోదు చేశాడు. ఇటు వరల్డ్ వైడ్గానే టాప్ 1 బ్యాట్స్మెన్ అనమాట టీ20 ఫార్మాట్లో అభిషేక్ శర్మ. సో అభిషేక్ శర్మ తప్పకుండా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, అతని ప్లేస్ అయితే సుస్థిరమే, అతను ఉంటాడు తప్పకుండా. సో సెకండ్ అతనితో షేర్ చేసుకోబోయే, అతనితో భాగస్వామిగా ఓపెనర్గా దిగబోయేది ఎవరు, శుభ్మన్ గిల్ లేదంటే సంజు శాంసన్? ఈ క్వశ్చన్ ప్రతి ఒక్కరిని కూడా క్వశ్చన్ చేస్తుంది. అంటే ప్రతి ఒక్కరి మైండ్లో కూడా ఈ క్వశ్చన్ అయితే తలెత్తుతుంది. సో సంజు శాంసన్ ఓపెనర్గా వస్తాడా లేదంటే శుభ్మన్ గిల్ ఓపెనర్గా వస్తాడా అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఒక డౌట్ అయితే ఉంది. సో అది కాసేపట్లో తేలనుంది. అయితే శుభ్మన్ గిల్ని వైస్ కెప్టెన్గా ఎంచుకున్నారు కాబట్టి తప్పకుండా వైస్ కెప్టెన్ అతను టీంలోకి తీసుకుంటారు అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు. మరి శుభ్మన్ గిల్ వస్తే సంజు శాంసన్ పరిస్థితి ఏంటి? సో సంజు శాంసన్ని తప్పకుండా అతన్ని మిడిల్ ఆర్డర్లో ఎక్కించాలంటే దింపాలి, లేదంటే ఫినిషింగ్ రోల్లో కూడా అతనికి ఇవ్వాలి. సో మిడిల్ ఆర్డర్లో ఆల్రెడీ ఇండియా టీంలో ప్రతి ఒక్కరు కూడా ఆల్రెడీ సెట్ అయి ఉన్నారు. సెటిల్డ్ బ్యాట్స్మెన్స్ అలాగే ఫినిషింగ్ టచ్ కూడా ఇచ్చేవాళ్ళు, ఫినిషర్స్ కూడా సెటిల్డ్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. సో మిడిల్ ఆర్డర్లో ఇంతకుముందు చూసుకుంటే సంజు శాంసన్ కూడా అంతగా రికార్డ్స్ ఏమీ లేవు, అతని పేరిట మంచి గణాంకాలు కూడా ఏమీ లేవు. సో మిడిల్ ఆర్డర్లో ఉన్నటువంటి హార్దిక్ పాండ్యా అయితేనేమి అలాగే సూర్యకుమార్ యాదవ్ అయితేనేమి
వన్ డౌన్గా తిలక్ కుమార్ వస్తాడు. సో అతని ప్లేస్లో ఆడించడం అనేది అసలు వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే అతను లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. ఇటు గౌతమ్ గంభీర్ మొదటి నుంచి కూడా అప్లై చేసే ఫార్ములా ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్ బాగుంటుందని చెప్పేసి కూడా అతను ఫస్ట్ నుంచి కూడా అదే ఫాలో చేస్తుంటాడు. సో తిలక్ వర్మన్ అయితే అతన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసే పరిస్థితి ఉండదు. సో తిలక్ వర్మ ప్లేస్లో సంజు శాంసన్ ఆడించడం అనేది వన్ డౌన్ అనేది థర్డ్ ప్లేస్లో అది వర్కౌట్ అవ్వని పరిస్థితి. సో మిడిల్ ఆర్డర్లో వస్తాడా అంటే ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, అలాగే బౌలింగ్ వేస్తూ ఇటు అక్షర్ పటేల్, వీళ్ళందరూ మిడిల్ ఆర్డర్లో వాళ్ళంతా కూడా స్ట్రాంగ్గా ఉన్నారు. వాళ్ళ ప్లేస్ని ఇప్పటికే అయితే సెటిల్ చేసుకొని ఉన్నారు. సో వాళ్ళని కూడా కదిపే పరిస్థితి లేదు. సో ఆ తర్వాత ఫినిషింగ్ రోల్లో వస్తారా అంటే మరి సంజు శాంసన్కి ఫినిషింగ్ రోల్లో చూసుకుంటే మాత్రం ఇంతవరకు అంటే అతను ఓపెనర్గా ఒక విధ్వంసకరమైన బ్యాట్స్మెన్ అని చెప్పవచ్చు. కానీ ఇటు ఫినిషింగ్ రోల్లో చూసుకుంటే ఫినిషింగ్ రోల్లో అతనికి పోటీగా జితేష్ శర్మ ఉన్నాడు. అతను బెంగళూరుకి ఆడారు, ఆర్సీబీకి, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి వికెట్ కీపర్గా చేశాడు. మంచి ఫినిషింగ్ టచ్ కూడా ఇచ్చి మ్యాచ్ కీ రోల్ ప్లే చేశాడు ఆర్సీబీ విజయంలో అని చెప్పాలి. సో ఫినిషింగ్ రోల్లో జితేష్ శర్మ బంతిని బలంగా బాదగలడు, స్టాండ్స్లోకి పంపించగల సత్తా కూడా అతని సొంతం. సో మరి సంజు శాంసన్ అది చేయగలడా అంటే తప్పకుండా వికెట్ కీపర్ అండ్ ఇటు జితేష్ శర్మ ఉన్నాడు కాబట్టి వికెట్ కీపర్ కూడా చేస్తాడు కాబట్టి అతను వైపే టీం మేనేజ్మెంట్ మొగ్గు చూపే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. సో ఆ తర్వాత బౌలర్లు చూసుకుంటే ఇటు వరుణ్ చక్రవర్తి ఉన్నాడు, బూమ్రా ఉన్నాడు, అలాగే హర్షదీప్ ఉన్నాడు. సో వీళ్ళందరూ చూసుకుంటే ఇటు హార్దిక్ పాండ్యా ఎలాగో ఫేస్ బౌలింగ్ చేస్తాడు కాబట్టి హర్షదీప్ అంటే ఒక్క ఫేస్తోనే వీళ్ళైతే ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఇద్దరు స్పిన్నర్లు మాత్రం తీసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. పైగా యూఏఈ జట్టు అంటే చాలా చిన్న జట్టు కాబట్టి ఈ జట్టు మీద తప్పకుండా కూడా కొన్ని ఫార్ములా కూడా అప్లై చేయాలి. ఎందుకంటే తక్కువ బౌలర్స్ని తీసుకొని కూడా అవసరమైతే అభిషేక్ శర్మ బ్యాటింగ్ చేయగలడు, లెఫ్ట్ హ్యాండ్ ఇటు స్పిన్ కూడా చేయగలడు. అతను స్పిన్ మాయాజలం కూడా ఆల్రౌండర్గా కూడా మంచి ప్రతిభ కనపరిచాడు. ఇంతకుముందు ఐపీఎల్లో మంచి వికెట్లు తీశాడు. సో అభిషేక్ శర్మతో అలాగే తిలక్ వర్మ కూడా బౌలింగ్ వేయగలడు, చెప్పాలి మనం ఇక్కడ ఈ విషయాన్ని. సో వీళ్ళిద్దరితో కూడా బౌలింగ్ వేయించేలాగా అయితే జట్టు ఆ ప్లాన్ అయితే చేయాలి. ఎందుకంటే మున్ముందు రోజుల్లో మనకి ఇది T20 వరల్డ్ కప్ వస్తుంది కాబట్టి తప్పకుండా మనకి బౌలర్లు కొరత లేదు, ఆల్రౌండర్ ప్రదర్శన కూడా కనబరచగలరు అనే ఒక ఇండికేషన్ అయితే మనం బయటికి ఇవ్వవలసి ఉంటుంది. కాబట్టి ఇటువంటి చిన్న జట్టు మీదనే మనం ఇటు అభిషేక్ శర్మతో కానీ తిలక్ వర్మతో కానీ వీళ్ళిద్దరితో కూడా బౌలింగ్ వేపిస్తే మంచి మనకి రిజల్ట్ ఏంటనేది కూడా తెలిసే అవకాశం వస్తుంది. కాబట్టి వాళ్ళని కూడా వేయించాలి అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు అభిప్రాయపడుతున్నారు, కొంతమంది నిపుణులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూసుకుంటే ఇండియా టీం అయితే ఇలా ఉంది. సో ఇండియా టీంలో మరి సంజు శాంసన్ని ఆడిస్తారా, గిల్ని ఓపెనర్గా ఎక్కిస్తారా అనేది మాత్రము మ్యాచ్ జరిగితే మాత్రం మనకు తెలియదు. అంటే మ్యాచ్ జరగడానికి ముందే మనకు తెలుస్తుంది. సో ఇంతవరకు అయితే ఎటువంటి ప్రకటన అయితే చేయలేదు. సో వీళ్ళు జట్లో ఉన్నారు కాబట్టి ఎవరు ప్లేయింగ్ 11లో ఉంటారు అని చెప్పేసి మాత్రము మనకి తెలియనుంది, ఆ మ్యాచ్కి ముందే తెలియనుంది. సో మరోవైపు ఇండియా చూసుకుంటే బ్యాటింగ్లో బౌలింగ్లో పటిష్టంగా కనిపిస్తుంది. సో నో ప్రాబ్లం. సో విజయ అవకాశాలు ఇండియాకే ఎక్కువ ఉన్నాయి తప్పకుండా. యూఏఈ జట్టు గురించి ఒకసారి మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ యూఏఈ జట్టు అనేది చాలా చిన్న జట్టు. అంటే ఇప్పటివరకు తన పేరిట చాలా తక్కువ రికార్డ్స్ మాత్రమే ఉన్నాయి. యూఏఈ మీద ఇండియా ఓడిపోవడము అంటే తప్పకుండా పరువు పోయినట్టనే చెప్పాలి. ఎందుకంటే చాలా చిన్న జట్టు. నెంబర్ 1 ప్లేస్లో కొనసాగే ఇండియా ఎక్కడ, యూఏఈ ఎక్కడ అనే చెప్పాలి. ఎందుకంటే యూఏఈ మీద ఇండియా తప్పకుండా విజయం సాధిస్తుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ యూఏఈ జట్టును కూడా ఏమాత్రము కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు చూసుకుంటే యూఏఈ జట్టు బంగ్లాదేశ్తో ఆడినటువంటి సిరీస్లో ట్రై సిరీస్ T20 ఫార్మాట్లో 3 మ్యాచెస్ ఆడింది. ఈ 3 మ్యాచెస్లో కూడా 3 మ్యాచెస్లో కూడా బంగ్లాదేశ్ని యూఏఈ జట్టు, చాలా చిన్న జట్టు అయినటువంటి ఈ జట్టు బంగ్లాదేశ్ని ఓడించింది. బంగ్లాదేశ్ అంటే మనకు తెలుసు అందరికీ కూడా పాకిస్తాన్ తర్వాత మరో పాకిస్తాన్ అని చెప్పేసి బంగ్లాదేశ్ని అంటుంటారు. సో ఈ బంగ్లాదేశ్ జట్టుని 3 మ్యాచెస్లో కూడా ట్రై సిరీస్ జరిగింది. ఈ సిరీస్లో విజయం సాధించింది యూఏఈ జట్టు. సో బంగ్లాదేశ్లో మంచి బౌలర్లు ఉన్నారు, బ్యాట్స్మెన్స్ ఉన్నారు, మనందరికీ తెలిసిన విషయమే. అటువంటి జట్టునే ట్రై సిరీస్లో 3 మ్యాచెస్ కూడా ఓడించింది యూఏఈ జట్టు. అంటే వాళ్ళ ఆట పరిణితిని వాళ్ళు స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకుంటూ వస్తున్నారో మనం చూసుకోవచ్చు. అంటే మెరుగుపరుచుకుంటూ వస్తున్నారు. సో బంగ్లాదేశ్ను ఓడించింది. అలాగే మరొకసారి ఇటు పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, అలాగే యూఏఈ ఆడిన ఈ T20 సిరీస్ అయితే జరిగింది. ఈ 3 టీంలు ఆడిన T20లో మాత్రం యూఏఈ జట్టు ఒక్క మ్యాచ్ని కూడా గెలవలేదు. సో అక్కడ ఓడిపోయిందనే చెప్పాలి. అంటే ఒక చోట గెలిచింది పెద్ద జట్టు అయినటువంటి బంగ్లాదేశ్ మీద, అలాగే మరొక చోట ఓడింది. అయినప్పటికీ కూడా ఈ చిన్న జట్టుని ఏమాత్రం కూడా తక్కువ అంచనా వేయకూడదు. అందులో ఇటు
వసీం అటు కెప్టెన్గా వ్యవహరిస్తున్నటువంటి అతను మంచి కీలకమైనటువంటి బ్యాట్స్మెన్, అలాగే వికెట్ కీపర్గా వ్యవహరిస్తున్నటువంటి అతను కూడా మంచి బ్యాటింగ్ చేయగలడు. ముఖ్యంగా ఫేస్ బౌలింగ్ యూఏఈలో లేదు, కానీ స్పిన్ అయితే మంచిగానే ఉంది, అంటే ఒక మోస్తరుగా ఉంది. సో స్పిన్తో మాయ చేసే ఆటగాళ్ళు కూడా యూఏఈ జట్లో ఉన్నారు. సో ఇటు టర్నింగ్ పిచ్ కాబట్టి, ముఖ్యంగా మనం దుబాయ్ పిచ్ గురించి మాట్లాడుకుంటే అటు యూఏఈలో జరిగే అటు మ్యాచెస్ అన్నీ కూడా దుబాయ్ పిచ్ గురించి మాట్లాడుకుంటే అది టర్నింగ్ పిచ్ అని తెలుస్తుంది. సో టర్నింగ్ పిచ్లో స్పిన్నే ఎక్కువ స్పిన్నే ఎక్కువ మాయాజలం ప్రభావం చూపిస్తుంది, ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి ఈ స్పిన్ను ఎలా ఎదుర్కొంటారు మన ఇండియన్ ప్లేయర్స్, అలాగే మన ఇండియన్ ప్లేయర్స్లో ఉన్నటువంటి స్పిన్ మాయాజలమైనటువంటి కీలకమైనటువంటి ఆటగాళ్ళు ఉన్నారు. కుల్దీప్ యాదవ్ ఉన్నాడు, వరుణ్ చక్రవర్తి ఉన్నాడు, అక్షర్ పటేల్ ఉన్నాడు. మరి వీళ్ళలో ఏ ఇద్దరిని ఆడించినా కూడా ఇటు ఇండియన్ స్పిన్ను ఎదుర్కోవడం యూఏఈకి పెద్ద సవాల్తో కూడుకున్నటువంటి పనే. సో ఇప్పటికే యూఏఈ కోచ్ కూడా అంటే టాప్ 1లో ఉన్నటువంటి ఇండియాతో మా టీం ఆడుతుందంటే దానికోసం మేము ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. సో ఏ క్షణమైనా ఏమైనా జరగవచ్చు T20 ఫార్మాట్లో, కాబట్టి మేము కూడా తప్పకుండా పోరాటం చేస్తాం, గెలవడానికి ట్రై చేస్తామని కోచ్ కూడా తన ఆత్మవిశ్వాసాన్ని అయితే వ్యక్తపరిచినటువంటి ఆ సందర్భాన్ని మనం చూసాము. అలాగే ఇటు ముఖ్యంగా పిచ్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే, దుబాయ్లో ఉన్నటువంటి పిచ్ గురించి మాట్లాడుకుంటే ఇప్పటి వరకు అక్కడ 93 T20 మ్యాచెస్ అయితే జరిగాయి. 93 T20 మ్యాచెస్లో మొదట బ్యాటింగ్ చేసినటువంటి టీంలు అయితే 45 సార్లు గెలవగా, రెండోసారి అంటే చేజింగ్లో బ్యాటింగ్ చేసినటువంటి టీంలు అయితే 47 సార్లు గెలిచినాయి. అంటే ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నాయి. అంటే చేజింగ్లోనూ అలాగే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళైనా సరే ఈక్వల్గా ఉన్నాయి. కాబట్టి మనము ఏ జట్టు గెలుస్తుంది అనేది తప్పకుండా ఇది ఒక ప్రెడిక్షన్ అయితే చేయలేము, అంచనా అయితే వేయలేము. ఎందుకంటే పిచ్ స్వభావాన్ని బట్టి, పిచ్ ఎలా బిహేవ్ చేస్తుందనే దాని మీద బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈరోజు టాస్ గెలిస్తే మరి ఇండియా బ్యాటింగ్ తీసుకుంటుందా, బౌలింగ్ తీసుకుంటుందా, లేదా యూఏఈ ఏం తీసుకుంటుంది అనేది ఇదొక క్వశ్చన్ మార్క్ ఉంది. దీని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ముఖ్యంగా యూఏఈ జట్టు టాస్ గెలిస్తే మాత్రము బ్యాటింగే తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇటు టాప్ వరల్డ్ నెంబర్ 1 బ్యాట్స్మెన్స్ అలాగే బౌలర్స్ ఉన్నటువంటి ఇండియా టీంకి ఒకవేళ బ్యాటింగ్ అప్పగిస్తే మాత్రము ఇటు విధ్వంసకరమైన బ్యాట్స్మెన్ ఉన్నటువంటి ఇటు సంజు శాంసన్ వచ్చినా, శుభ్మన్ గిల్ వచ్చినా ఆబ్వియస్లీ వాళ్ళు ఓపెనర్లు ఫస్ట్ పవర్ ప్లేలో చెలరిగిపోవడం ఆడటం అనేది గ్యారంటీ. అలాగే అభిషేక్ శర్మ చాలా తక్కువ వాళ్ళలో ఎక్కువ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసే అటువంటి పర్సన్ ఎవరైనా ప్లేయర్ ఉన్నారంటే అది అభిషేక్ శర్మ అనే చెప్పాలి. సో అభిషేక్ శర్మను మనం ఐపీఎల్లో చూసాము, T20 ఫార్మాట్లో చూసాము. సెంచరీ, అతను ఎంట్రీలోనే సెంచరీ వాదాడు జింబాబ్వే మీద. సో ఎంతటి విధ్వంసకరమైన బ్యాట్స్మెన్ అంటే 10-15 బాల్స్ ఉంటే అతను స్కోర్ 50 దాటేసిపోతుంటుంది. అంటే మినిమం స్ట్రైక్ రేట్ ఎప్పుడు కూడా 200 మెయింటైన్ చేస్తుంటాడు, 150+ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. అంతటి విధ్వంసకరమైన బ్యాట్స్మెన్. అలాగే శుభ్మన్ గిల్, ఆ తర్వాత 360 డిగ్రీస్ ఎడాపెడా బాధే సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ తిలక్ వర్మ ఉన్నాడు, ఇంకా ఆ తర్వాత వచ్చేటువంటి పాండ్యా ఉన్నాడు ఫినిషింగ్. ఇంకా వీళ్ళందరూ కూడా ఒక రేంజ్లో ఆడుకుంటారు. సో యూఏఈ చాలా చిన్న జట్టు కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ ఇస్తే మాత్రం, ఒకవేళ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంటే మాత్రం యూఏఈ తప్పకుండా 200+ స్కోర్ చేసే అవకాశాలు అయితే ఇండియాకు పుష్కలంగా ఉన్నాయి. సో భారీ స్కోర్ నమోదు చేస్తుంది కాబట్టి మన చేతిలో అంటే ఇండియా చేతిలో బ్యాటింగ్ పెడితే మాత్రము వాళ్ళు ఆ తర్వాత ఇంకా తప్పు చేసిన వాళ్ళే అవుతారు. సో యూఏఈ ఎట్టి పరిస్థితుల్లో బ్యాటింగ్ తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇండియా ఒకవేళ టాస్ గెలిచి ఏం తీసుకుంటుంది, ఒకవేళ తప్పకుండా ఇండియా టాస్ గెలిస్తే బౌలింగ్ తీసుకునే అవకాశమే కనిపిస్తుంది. అంటే ఎందుకంటే పిచ్ ఎలా బిహేవ్ చేస్తుందో మనకు తెలియదు. సో అది ఎలా బిహేవ్ చేస్తుందో తెలియదు కాబట్టి ఫస్ట్ బౌలింగ్ తీసుకుంటే వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి, ఆ తర్వాత చేజింగ్లో ఎలా ఆడాలి అనేది మనకు ఒక క్లారిటీ అవగాహన వస్తుంది. కాబట్టి తప్పకుండా బౌలింగ్ తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా ఇటు దుబాయ్ ఇంటర్నేషనల్ పిచ్లో అయితే ఇప్పటివరకు జరిగినటువంటి మ్యాచ్లో అయితే ఇండియా ఇప్పటివరకు 5 మ్యాచెస్ అయితే గెలిచింది, 4 మ్యాచ్లు ఓడిపోయింది. అలాగే యూఏఈ అయితే ఇంకా ఆ జట్టు అయితే ఇప్పటివరకు 13 మ్యాచ్లు అక్కడ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆడితే కేవలం 3 మ్యాచ్లు గెలిచి 10 ఓడిపోయింది. అంటే మొత్తం విజయ అవకాశాలు ఎటు చూసినా కూడా ఇండియాకే ఉన్నాయి. కానీ ఏమాత్రము కూడా చిన్న జట్టు అని మనం తక్కువ అంచనా వేయకూడదు. ఒకవేళ యూఏఈ మీద ఇండియా ఓడిపోతే మాత్రము నెక్స్ట్ పాకిస్తాన్ మ్యాచ్ ఉంది 14కి. సో పాకిస్తాన్తో ఆడబోయే మ్యాచ్కి ముందు యూఏఈ మీద ఈ ఇండియా కనుక ఓడిపోతే మాత్రం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తప్పకుండా దెబ్బతింటుంది. కాబట్టి అది పాకిస్తాన్కి బూస్టింగ్ ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి తప్పకుండా ఈ మ్యాచ్ గెలవాల్సిందే. అది ఎంత డిఫరెంట్తో గెలుస్తారు, ఎన్ని పరుగుల తేడాతో గెలుస్తారు అనేది మాత్రమే మనము అంచనా వేసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు, నిపుణులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి.
మరి టీమిండియా ఏం చేస్తుంది, ఒకవేళ సంజు శాంసన్ ఆడిస్తుందా, గిల్ని ఆడిస్తుందా ఏంటనేది చూడాలంటే మరి మనం ఈరోజు మ్యాచ్ జరిగే వరకు వేచి చూడాల్సిందే. మరోవైపు మరి స్పిన్ మాయాజాలము, ఆ స్పిన్లో ఎటువంటి మాయాజాలం చేస్తారు, స్పిన్నర్స్ ఎటువంటి ప్రభావం చూపుతారు దుబాయ్ పిచ్చెస్ మీద అనేది మాత్రము అది తెలియాలన్నా కూడా మనం మ్యాచ్ వరకు ఆగవలసిందే. సో యూఏఈ జట్టు ఇండియా మీద ఈరోజు గెలుస్తుందా, లేకపోతే ఇండియా యూఏఈని ఓడించి మరి ఎంత స్కోర్ తేడాతో గెలుస్తుంది అనేది మాత్రము మనం మ్యాచ్ జరిగే వరకు వేచి చూడాల్సిందే.